మన నెక్స్ట్ రెసిపీ ఘీ మిరియాల రసం. సో మరి ఘీ పెప్పర్ రసం ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇంట్లో రసం తయారు చేయడం చాలా కామన్ కదండి. చాలామంది ఇంట్లో రసం తయారు చేసుకుంటూ ఉంటారు రైస్లోకి. అదే రసంని మనం కొంచెం డిఫరెంట్గా డైజెషన్కి హెల్ప్ చేసేలాగా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ని తగ్గించేలాగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో నెయ్యి వేసుకుందాం. రసంకి పోపు పెట్టాలంటే నూనె వేసుకుంటారు, కానీ ఇక్కడ మనం నెయ్యి వాడుతున్నాం. ఇప్పుడు వైటమిన్ డి తగ్గిపోయి చాలామంది బాధపడుతున్నారు అండ్ చాలామంది మెడిసిన్స్ మీద డిపెండ్ అవుతున్నారు. నెయ్యిలో వైటమిన్ డి ఉంటుంది కాబట్టి కొంచెం నెయ్యిని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. జీలకర్ర, కొంచెం పచ్చిశనగపప్పు. మనం మిరియాల రసం అనుకున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ మిరియాలు వేసుకుందాం. డైజెషన్కి మిరియాలు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. సో అలాగే ఇప్పుడు మనం కొంచెం ఎండుమిర్చి వేసుకుందాం. వెల్లుల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు. సో ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకున్నాక మనం చింతపండు రసం యాడ్ చేసుకుందాం. చింతపండు రసంతో పాటు కొంచెం ధనియాల పొడి, కాస్త పసుపు, కొంచెం బెల్లం వేసి బెల్లం కాస్త కరగబెట్టుకోవాలి. అలాగే కాస్త ఉప్పు కూడా వేసుకుందాం. ఇప్పుడు కాస్త సరిపడేంత నీళ్లు పోసుకోవాలి. రసం అంటే బాగా వాటరీగా ఉంటుంది కాబట్టి కొంచెం నీళ్లు పోసుకుందాం. రసం బాగా బాయిల్ అవ్వాలి, కొంచెం టైం పడుతుంది, కాస్త వెయిట్ చేయండి. రసం బాగా మరిగింది. ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఘీ మిరియాల రసం రెడీ అయిపోయింది. ఘీ మిరియాల రసంకి కావలసిన పదార్థాలు: మిరియాలు 2 టీ స్పూన్లు, ఎండుమిర్చి 2, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, చింతపండు రసం చిన్న కప్పు, వెల్లుల్లి ముక్కలు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, బెల్లం 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, పచ్చిశనగపప్పు 1/2 టీ స్పూన్, నెయ్యి 1 టీ స్పూన్. ఘీ మిరియాల రసం తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నెయ్యి వేసి అందులో జీలకర్ర, పచ్చిశనగపప్పు, మిరియాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు వేసి కాస్త వేయించి ఆ తర్వాత చింతపండు రసం, ధనియాల పొడి, పసుపు, బెల్లం వేసి బాగా కలిపి సరిపడే నీళ్లు పోసి మరిగించుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఘీ మిరియాల రసం రెడీ.